హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 జరుపుకుంటాం. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన చంద్రశేఖర వెంకట రామన్ తన పరిశోధన ఫలితాన్ని ధృవీకరించిన రోజు ఫిబ్రవరి 28. దీంతో ఆ రోజునే నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1987లో భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత గడ్డపైనే చదువుకుని తనమానికమైనటువంటి పరిశోధనలు జరిపి సైన్స్లో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి సివి రామన్. భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ గారు అగ్రగణ్యులు. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ రావడం గగనం. అలాంటిది సర్ సివి రామన్ ఆ ఘనతను సాధించి సరికొత్త చరిత్రను లిఖించారు. అంతేకాదు, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియావాసిగా రికార్డు నెలకొల్పారు. నా మతం సైన్స్, దానిని జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుది శ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు సివి రామన్ గారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో కూడా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు వారి వారి ప్రతిభను బయటకు తీసి రకరకాల ప్రాజెక్ట్స్ చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. సైన్స్పై వారికి ఉన్న మక్కువను ప్రాజెక్ట్స్ రూపంలో ఎగ్జిబిట్ చేశారు. సోలార్ సిస్టమ్ మోడల్, రైన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ ప్యూరిఫికేషన్, కిడ్నీ క్యాన్సర్, ప్లాంట్ సెల్, ఎర్త్ అండ్ మూన్ రొటేషన్ మోడల్, సోలార్ ప్లానెట్, వాటర్ సైకిల్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్, హలోగ్రామ్, సేవ్ ఎర్త్, డ్రిప్ ఇరిగేషన్, రెయిన్ అలారం, హ్యూమన్ బాడీ, స్మార్ట్ స్టోరేజ్ సిస్టమ్, ఇంకా రకరకాల ప్రాజెక్ట్స్ చేసి తోటి విద్యార్థులను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం అందరినీ ఆలోచింపజేసింది. పాఠశాల డైరెక్టర్స్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్స్లను తిలకించి వివిధ ప్రాజెక్టులను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారిని అభినందించారు. డైరెక్టర్స్ మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శనలతో విద్యార్థుల్లో ఆలోచన, ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ఇలాంటి ఆలోచనాత్మక అంశాలతో చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ వల్ల వారి మేధాశక్తి బలీయమై సైన్స్ పట్ల వారికి మరింత మక్కువ ఏర్పడుతుందని అన్నారు. ఇలాంటి మరెన్నో ఆవిష్కరణలను కనుగొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.